లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. బయట కూరగాయలు కొనుక్కొని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని చాలామంది తమ ఇళ్లలో గార్డెన్లో అనేక కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇంటి మీద గార్డెన్ ఏర్పాటు చేసుకొని సాగు చేసుకుంటారు. తమకు నచ్చిన మొక్కలు ఇంట్లో పెట్టుకుంటూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, గాలిని శుద్ధి చేస్తుందని భావిస్తారు. ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందనే మాట వాస్తవమే. కొన్ని చెట్లు లేదా మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతుంది. వీటి వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కానీ కొన్ని మొక్కలు మాత్రం ఇంటికి ఇబ్బందులు తీసుకొస్తాయి. ఇంటి మీద ఏర్పాటు చేసుకున్న గార్డెన్లో చాలామంది బీరకాయ, కాకరకాయ వంటి తీగ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. అయితే అన్ని రకాల మొక్కలు వాస్తుశాస్త్ర ప్రకారం శుభ ఫలితాలు ఇవ్వవు. వాస్తు ప్రకారం కొన్ని చెట్లు అశుభ ప్రభావాలను కలిగిస్తాయి. వాటిలో ఒకటి కాకరకాయ. సహజంగా కాకరకాయ చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ మొక్క కూడా చేదు ప్రభావాలను ఇస్తుంది. ఈ మొక్క మీ ఇంటి మీద పెంచుకోవడం కంటే ఇంటి వెలుపల గార్డెన్లో ఉంచుకోవడం ఉత్తమం. దురదృష్టాన్ని ఇచ్చే కొన్ని మొక్కలు ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా కలిగిస్తాయి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో కాకరకాయ ఉండడం వల్ల అది ఇంటి ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. ఇంట్లో ప్రశాంతత దెబ్బతీస్తుంది. ఇంట్లో కాకరకాయ మొక్క ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వ్యాపారంలో నష్టం తలెత్తే అవకాశం ఉంటుంది. అప్పుల భారం నెత్తి మీద పడుతుంది. అలాగే ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే మీ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. పనిచేసే ప్రదేశంలో ఇతరుల వల్ల మీ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని నుంచి వెలువడే ప్రతికూల శక్తి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాకరకాయ నుంచి వెలువడే శక్తి ప్రతికూలంగా ఉంటుంది. దీని నుంచి విడుదలైన గాలి పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ మొక్క ఉండడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి కొరబడతాయి. ఇది చాలా సులభంగా పెరిగే మొక్క. ఇంట్లో పెంచుకుంటే ప్రతికూల శక్తులు కలిగిస్తున్నప్పుడు మరి ఎక్కడ పెంచుకోవాలనే సందేహం కలుగుతుంది. అందుకే మీ ఇంటి బయట ఖాళీ స్థలం ఉంటే అక్కడ మీ కాకరకాయ మొక్కను పెంచుకోవచ్చు. అది కూడా దక్షిణ దిశలో పొరపాటు కూడా పెట్టకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తి ప్రభావం రెట్టింపు అవుతుంది. అందుకే కాకరకాయ మొక్క చేసే ముందు సరైన స్థలం ఎంచుకొని వేసుకోవాలి. లేదంటే అది మీ కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంది.